లోక సంబంధమైన అలంకరణ పలు విధాలుగా ఉంటుంది. లోకానికి ఇష్టమైనటువంటి అలంకరణ బాగా అలంకరించుకోవటం. పూర్వము పురుషులు మామూలుగా ఉండేవారు, అందరూ ఒకే స్టైల్గా ఉండేవారు. ఆ తర్వాత హిప్పీ చుట్లు వచ్చింది, హిప్పీ. ఆ తర్వాత రకరకాల ఏం వచ్చింది. ఇప్పుడే వచ్చినాయి అంటే ఈ దాక దప్పడించే వచ్చింది. ఈ చుట్టూరు పొరిగించేసుకుంటున్నారు, పై వరకు ఇక్కడ కొంచెం జుట్టు ఉంచుతున్నారు. ప్యాంటులు పూర్వం బెల్పొటాలు ఉండేవి, దాని నేర ఉండి. ఇప్పుడు చిత్రమైన జీన్ ప్యాంట్లు. ఒకప్పుడు మొట్టలు చూసినప్పుడు ఇదేంట్రా వీడు ఈ చిల్లులు పడిపోయి ప్యాంట్ తీసుకున్నాడంటే పాపం వీడికి ప్యాంటులు ఏవో అనుకున్నాను. ఎవడో చెప్తే అన్నారు, అది కాదండి అయ్య గారు స్టైల్. ఇప్పుడు ఈ ప్యాంటులకి కన్నాలు పెడుతున్నారు, మోకాళ్ళ దగ్గర కన్నాలు పెడుతున్నారు. ఎటువంటి ప్యాంట్ తీసుకోవడం ఎందుకు? ఒక అలంకరణ, రకరకాల అలంకరణ. అలాగే ఆడవాళ్ళు, ఆడపిల్లలు యవనస్తులుగా ఉన్నప్పుడు, తర్వాత నడి ప్రయాణం వచ్చినప్పుడు వాళ్ళ అలంకరణ బాగా హెయిర్ స్టైల్ మార్చుకోవటం. కొందరు జడలు వేసుకోవటం, కొందరు ముడులు వేసుకోవటం. కొందరికి నగలు ధరించిన ఇష్టం, సొంత నగలు లేకపోయినా ఇరువు నగలు వేసుకోవటం. గోల్డ్ లేకపోయినా రోల్డ్ గోల్డ్ ధరించటం. కొందరికి చీరలు అంటే బాగా ఇష్టం. వాళ్ళకి ఎన్ని చీరలు ఉన్నా కానీ ఏ అమ్మన్న కట్టుకున్న చీర బాగా నచ్చింది, అలాంటి చీరే కావాలి, చీర బాగా ఉందన్నట్టు. ఎక్కడికన్నా వెళితే ఎరువు తీసుకుని చీర కట్టుకున్నట్టు. ఈ యొక్క లోకానికి ఇష్టమైనటువంటి అలంకరణ. కొందరు ఇష్టపడి అలంకరణ ఇవి. కానీ దేవుని బిడ్డలకు ఇలాంటి అలంకరణ మంచిదంటారా చెడ్డదంటారా చెప్పండి? లోకాన్ని ఆకర్షించే అలంకరణ అది చెడ్డది. ఇక్కడ ఎస్తేరు గురించి చదివాం. మొర్దెకై తన కుమార్తె అన్నాడు. మొర్దెకై కుమార్తె కాదు, ఈమె వరుసకి ఈమె చెల్లి అవుతుంది, అన్నీ అవుతాడు ఆయన. ఎస్తేరు తల్లిదండ్రులు చనిపోయారు, చిన్నప్పుడే చనిపోతే మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించి ఆమెను పెంచి పెద్ద చేశాడు. చిన్నప్పటి నుంచి ఆమెను దైవభక్తులు పెంచాడు. మొర్దెకై దైవభక్తి కలిగినటువంటి వాడు, ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవాడు, దేవుని సన్నిధిని ప్రేమించేవాడు, మకాడు యొక్క అనుభవాన్ని, ప్రార్థన జీవితాన్ని కలిగిన వాడు. కష్టకాలం వచ్చినప్పుడు ఉపవాసం ఉండి గోని బట్ట కట్టుకుని బురద పోసుకుని ప్రార్థించే తత్వాన్ని అలవర్చుకున్నవాడు మొర్దెకై. నీతిపరుడు, సామాన్యమైన ఉద్యోగి, గుమ్మం దగ్గర ఒక కాపలాదారుడు, చిన్న ఉద్యోగం. ఆయనను కానీ అతడు లోకంలో ఉన్న దాన్ని దేన్ని ఆశించకుండా తాను పెంచుకుంటున్నటువంటి ఎస్తేరును చక్కటి మార్గంలో, దైవ మార్గంలో పెంచింది చూస్తున్నాం. మీరు ఈ రోజున తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎలా పెంచుతున్నారు? ఎస్తేరును దైవభక్తులు పెంచుకుంటూ వచ్చాడు. సరే, ఆనాడు రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఆశ్వరోజు అనేటువంటి రాజుగారి భార్య వస్తే, ఆమె ఒక రాజుగారి కూతురు కనుక పొగరబోతు, లోబడంది, భర్తను గౌరవించినటువంటిది. ఒక విందు చేస్తూ తన భార్య పిలిచినప్పుడు నేను రాను బొమ్మంది. అప్పుడు అందరూ సలహా ఇచ్చారు, అయ్యా మీ మాట విన్న వ్యక్తి మీకు రాణిగా ఉండడం తగదు, ఆమెను పుట్టింటికి పంపించేయండి, ఆమె స్థానంలో యోగ్యురాలైనటువంటి మరొక అమ్మాయిని భార్యగా చేసుకోమని సలహా ఇచ్చారు నాయకుడు. దాన్ని బట్టి స్వయంవరం ప్రకటించారు. రాజుగారికి భార్య కావాలి, రాజుగారి భార్య అవ్వాలంటే 6 నెలలు అడ్మిట్.
ఈ 6 నెలలు వచ్చినటువంటి కన్యకలందరినీ కూడా ఒక షండుడికి అప్పగిస్తారు. ఆయన వాడికి ఏం కావాలో, ఏ భోజనం పెట్టాలో, ఏ అలంకరణ వారికి ఉండాలని ఆయన నిర్దేశిస్తాడు. ఆ ప్రకారంగా అనేక మంది 6 నెలలు తగ్గిడి తీసుకొని అందరూ ఒక్కొక్కరి తర్వాత రాజుగారి దగ్గర రావడం మొదలుపెట్టారు. కానీ రాజుగారికి ఎవరి మీద దయ కలగలేదు. ఎస్తేరు వంతు వచ్చేటప్పటికి ఎస్తేరు మీద దయ కలిగింది. ఒక రాజుగారికి ఏమి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఎస్తేరును చూసిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను అని రాయబడ్డారు. ఎందుకు ఆమెను చూసిన వారందరికీ దయ పుట్టింది అంటే, ఆమె అలంకారము సామాన్యమైన అలంకారం. షండు ఏ అలంకారణ అయితే ఇచ్చాడో ఆ అలంకారణతోటే ఆమె అలంకరించడమే తప్ప ఇతరమైన కోరికలు ఏమి లేవు. అవి ధరించాలి, ఇవి ధరించాలి, అలాగ ముస్తాబవ్వాలి, ఎలా ముస్తాబవ్వాలి అనేటువంటి కోరికలు ఎస్తేరుకి కూడా లేదు. సామాన్యమైనటువంటి ఆమె రాజు ముందు నుంచి నడిచి వెళ్ళినప్పుడు రాజుకు ఎస్తేరు మీద దయ పుట్టింది, ప్రేమ పుట్టింది. వెంటనే రాజదండాన్ని చూపించాడు. ఆమె రాణి అయిపోయింది. దేవుని స్తోత్రం. ఇక్కడ రాజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం అయితే, ఎస్తేరు సంఘానికి సాదృశ్యంగా ఉంది. మరి యేసు రాజుకు ఏది ఇష్టం? ఎలాంటి అలంకరణ ఇష్టం? ఏది ఇష్టం? ఎర్ర కోక కట్టుకుంటే ఇష్టమా, పచ్చ కోక కట్టుకుంటే ఇష్టమా, తెల్ల కోక కట్టుకుంటే ఇష్టమా, లేక ఏ నగలు ధరించడం ఆయనకి ఇష్టం, ఏ పువ్వులు ఆయనకి ఇష్టం, ఏ అలంకారం కావాలి, ఎలాగ అలంకరించుకోమని ప్రభు సంఘాన్ని కోరుతున్నాడు, దేవుని వాక్యం చెబుతుంది. అది కొంచెం మన లోతుగా ఆలోచన చేయాలి. దేవుడు కోరుకునే అలంకారం మొదలగా ఇది బాహ్య సంబంధమైనది కాదు. బాహ్య సంబంధం అంటే శరీర సంబంధమైన అలంకరణ కాదు. ఇప్పుడు ప్రపంచ సుందరులు హైదరాబాద్లో వారం రోజులు భయపడి తిరుగుతున్నారు, తెలంగాణ అంతా కూడా. అందులో ఒక అమ్మాయిని గురించి రాశారు మార్నింగ్ పేపర్లో. నైజీరియా నుంచి వచ్చినటువంటి ఒక అమ్మాయి, ఎత్తుగా ఉంది, నల్లగా ఉంది, నాకంటే నాకు కొండమసలాగా ఉన్నాను. ఆమెను అందగత్తె రాశారు. అందం అంటే తెలుపుగా ఉంటేనే అందం కాదు, ఎర్రగా ఉంటేనే అందం కాదు. గుణగణాలు, జ్ఞానము, నమ్రత, భాషా శైలి, విద్య, ఇవన్నీ క్రోడీకరించాలి. ఒక వ్యక్తిలో ఈ క్వాలిటీస్ అన్ని ఎప్పుడైతే ఉంటుందో ఆ వ్యక్తి బాహ్యంగా అందవిహీనంగా ఉన్న దేవుడు బాహ్య సంబంధమైన అందాన్ని చూడడం. సరే, ఎలాంటి అలంకరణ మనకు కావాలి, దేనితో మనము అలంకరించుకోవాలి? 7 విషయాలు క్లుప్తంగా చెప్తాను, మీ టైం చాలా అవుతుంది కాబట్టి. 1, రక్షణతో అలంకరించుకోవాలి మనం. ఇది రక్షణ అలంకరణ. చర్చకు వచ్చే ప్రతి వాడు కూడా రక్షించబడి ఉండాలి. నాకు రక్షణ వద్దు, నేను చర్చకు వస్తానంటే దేవునికి ఇష్టం కాదు. సంఘానికి వచ్చేవాడికి రక్షణ చాలా ప్రాముఖ్యం. కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంది, 149:4లో 149:4లో యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులకు రక్షణతో అలంకరించు. దీనులు ఏం చేస్తాడు? ఆయన రక్షణతో అలంకరించు.
ఇది రక్షణ అలంకరణ. దేవుని పిల్లలు రక్షణతో అలంకరించుకోవాలి. దీనిని రక్షణ అనే వస్త్రము అంటారు. యెషయా గ్రంథంలో మనం చూస్తాం 61:10 శృంగారమైన బాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణముతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. స్తోత్ర. ఏం ధరింపజేశాడు సంఘానికి? రక్షణ వస్త్రమునుగా పెండ్లి కుమార్తెను అలంకరించిన రీతి, ఒక పెండ్లి కుమారుని అలంకరించిన రీతిగా సంఘాన్ని దేవుడు రక్షణ వస్త్రముతో అలంకరిస్తున్నాడు. రక్షణ పొందాలంటే మారు మనస్సు అవసరం. రక్షణ అంటే బాప్తిసం కాదు. నువ్వు రక్షణ పొందావా అంటారు, అంటే బాప్తిసం పొందావు. బాప్తిసం రక్షణ కాదు. రక్షణకు నాంది మారు మనస్సు. మారు మనస్సు పొందడం అంటే మనస్సును మార్చుకోవటం, చెడుగు నుండి మంచిగా రావటం, చీకటిలోంచి వెలుగులోకి రావటం, పాపమను వదిలి పరిశుద్ధతలోకి రావటము మారు మనస్సు. అదే రక్షణ. ఆ రక్షణ వస్త్రాన్ని మనము ధరించుకోవాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని స్తోత్రం. రెండవది ప్రశస్త వస్త్రమని పరిశుద్ధతతో మనము అలంకరించుకోవాలి. ప్రశస్త వస్త్రం. ప్రశస్త వస్త్రం అంటే చాలా మంచిది, గొప్పది, శ్రేష్టమైనది, విలువైనది, పరిశుద్ధమైనది. దేవుడు మానవుల మలినాన్ని తొలగించి, అంటే మలిన వస్త్రాన్ని తీసివేసి వారికి పరిశుద్ధమైన ప్రశస్తమైన వస్త్రాన్ని ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. జకర్యా గ్రంథంలో ఒక మాట చూస్తాం మనం, 3వ అధ్యాయము 3-4 వచనాలు. జకర్యా 3-4 వచనాల్లో యెహోషువ మలిన వస్త్రమును ధరించిన వాడై దూత సముఖములో నిలవబడి ఉండగా దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని మైలు బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చాను. చూసారా, దోషములని వస్త్రం, మలిన వస్త్రము, మురికి గుట్టను తీసివేశాడు. ఈయనెవరు? ప్రధాన యాజకుడు. యెహోషువ అంటే మోషే సమకాలికుడు కాదు. ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన యెహోషువ కాదు. ఈయన దేవుని మందిరములో యాజకత్వాన్ని జరిగిస్తున్నటువంటి ప్రధాన యాజకుడు. ఈయన దేవుని సముఖంలో నిలబడినప్పుడు దూత వచ్చింది. సాతానుడు ఫిర్యాదు చేస్తున్నాడు, చూడు నీ సేవకుడు యెహోషువ మలిన వస్త్రాన్ని ధరించి ఉన్నాడు చూడని సాతానుడు నేరారోపణ చేస్తుంటే దూత వచ్చి అక్కడ ఉన్న వారికి చెబుతుంది, ఇతని మలిన వస్త్రాన్ని తీసివేయండి, ఇతనికి ప్రశస్త వస్త్రాన్ని ధరింపచేయని చెప్పి నీ దోషాలు తొలగించబడ్డాయి, నీ మురుకు వస్త్రాన్ని తీసివేస్తున్నా, నువ్వు పరిశుద్ధపరచబడ్డావు గనుక నీకు ప్రశస్తమైన వస్త్రాన్ని ధరింపజేశాను. మలిన వస్త్రమని అపవిత్రత తొలగించుకొని పరిశుద్ధతని శ్రేష్టమైన అలంకారమైనటువంటి వస్త్రాన్ని ధరింపజేసినట్టుగా మనం చూస్తున్నాం. ప్రశస్త వస్త్రం అంటే పరిశుద్ధమైన వస్త్రం. మురుకు పాపమనుకు సాదృశ్యం. మానవుడు పాపం అనే వస్త్రాన్ని ధరించినప్పుడు యేసుక్రీస్తు రక్తములో శుద్ధి చేసి ఆ వ్యక్తికి ప్రశస్తమైన వస్త్రాన్ని ధరింపజేస్తున్నాడు. సంఘానికి అది ఎంతో అవసరం. నిర్గమకాండంలో ఒక మాటను చూస్తున్నాం. మోషేతో దేవుడు సెలవిస్తున్నాడు. 19వ అధ్యాయము 10-11 వచనాల్లో
అది మనకు కనబడుతుంది. 19, 10 11 యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము, వారు తమ బట్టలను ఉతుకుకొని 3వ నాటికి సిద్ధముగా ఉండాలి. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నులెదుట సీనాయి పర్వతం మీదకి దిగవచ్చును. హల్లెలూయా. దేవుని సముఖములో ఆయన ముఖ దర్శనాన్ని మీరు చేయాలంటే, దేవుని సన్నిధిలో ఆయన మీరు చూడాలంటే మీ బట్టలను బాగుగా మీరు ఉతుక్కోవాలి. 3 దినములు మీరు ప్రయాసపడాలి. వస్త్రాన్ని ఉతుక్కోండి, పరిశుద్ధపరుచుకోండి. ప్రశస్తమైన వస్త్రాలు ధరించుకుంటే దేవుణ్ణి మీరు చూడగలరని దేవుడు మోషేకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఎవరు చూస్తారు దేవుణ్ణి? హృదయంలో కుళ్ళి కపడం పెట్టుకుని దేవుణ్ణి చూడాలంటే చాలా మంది హృదయం నిండా కక్ష, భేదాలు, కపటాలు అన్ని కక్షలు పెట్టుకుని మొక్కు వేసుకుంటారు. దేవుడికి మొక్కులు చెల్లించుకుంటారు. వాడి జీవితాలు మారవు, కానీ దేవుడికి పడిపడి దండాలు పెడతారు. కానీ క్రైస్తవ్యం అలా కాదు. నీవు దేవుణ్ణి చూడాలంటే నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి, నీ మురికి వస్త్రాన్ని నీవు తొలగించుకోవాలి, ప్రశస్తమైన వస్త్రాన్ని నీవు ధరించుకోవాలి. 3వది సత్క్రియలు అనే వస్త్రమును నీవు అలంకరించుకోవాలి. ఏ వస్త్రం? సత్క్రియలు. సత్క్రియలు అంటే ఏంటి? మంచి పనులు. మంచి పనులు ఏంటంటే చలివేంద్రం పెట్టి దారిని వెళ్ళేవాడికి వచ్చేవాడికి మంచినీళ్ళు ఇవ్వటమా, లేక 3 రోజుల మజ్జిగ చేయటమా? అదేనా సత్క్రియలు అంటే? ఉదాహరణగా దోర్కా, బైబిల్ గ్రంథం దోర్కాను చూస్తాం మనం. ఆమె తబిత అని పేరు కూడా ఉంది. ఆమె చక్కగా అల్లికలు చేసేది, కుట్టు పని చేసేది, వస్త్రాలు కుట్టేది. ఆ సంఘములో ఉన్నటువంటి విధవరాండకు, వృద్ధులకి చక్కని బట్టలు తన చేతితోటి కుట్టి ప్రజెంట్ చేసింది సంఘంలో ఉన్న వాడికి అందరికీ కూడా. దోర్కా జబ్బుపడి చచ్చిపోయింది. పేతురు గారికి వర్తమానం వెళ్ళింది. ఆయన వచ్చేటప్పటికి శుభ్రంగా స్నానం చేయించి అమ్మాయిని పేతురు గారు పడుకుని గదిలో మంచం మీద పొర్రను పెట్టారు. పేతురు గారు వచ్చిన వీళ్ళందరూ కూడా ఆమె కుట్టి ఇచ్చిన బట్టలు, వస్త్రాల్ని చూపిస్తూ ఏడుస్తున్నారు. ఆమె నీతి క్రియలవి, సత్క్రియలవి. ఆయన అన్నాడు, మీరందరూ ఏడవద్దు, బయటికి వెళ్ళని చెప్పి లోపలికి చేపడి చిన్నదానా లే అని చెప్పాడు. దేవుని స్తోత్రం. ఆమె వెంటనే లేచి మాట్లాడి ఆహారాన్ని భుజించినట్లుగా మనం చూస్తాం. ఆ సంఘములో దొర్కా పేరు పొందుకుంది. ఎందుకు వచ్చిందని పేరు? సత్క్రియలు, మంచి పనులు చేస్తుంది. తిమోతి 1వ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో పౌలు భక్తుడికి మాట చెప్తున్నాడు, దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకుని. చాలా మంది భక్తి ఉంది, భక్తి ఉంది, భక్తి ఉంది నాకు, విశ్వాసం ఉంది నాకు, ప్రార్థన ఉందో నాకు అని చెప్పుకుంటారు. కానీ మంచి పనులు ఉండవాడికే గొప్పలు చెప్పుకుంటారు. దేవుని కోసం ఒక మంచి పని కూడా చెయ్యరు. లోకంలో డబ్బు సంపాదనే, దేవుని కొరకు మంచి పని చేయరు. కొంతమంది అది చేస్తాం, ఇది చేస్తామని వాగ్దానాలు చేస్తారు, ఒకటే నెరవేర్చారు. మరి అలాంటి వాడు మనసాక్షి ఉందో లేదో నాకు తెలియదు. దేవుడి కోసం అది చేస్తామని, ఇది చేస్తామని ముందు ప్రమాణాలు చేస్తారు, ఏదో చేస్తారు, చెయ్యరు. స్వార్థం. సహవాసములు, సంఘములు, దేవుని నామములో ఒక మంచి కార్యం చేయడానికి వాడికి మనస్సు ఒప్పదు. ఏమంటే మా పిల్లలు ఒప్పుకోరండి, మా ఆవిడ ఒప్పుకోదు, మా ఆయన ఒప్పుకోడు. సత్క్రియలు చాటింపేసి డబ్బు మీద దెబ్బ కొట్టి చేసుకోరు సత్క్రియలు. మంచి పనులు చేసేవాళ్ళు కుడి చేతితో చేసేది ఎడమ చేతికి తెలియదట. అంతేకాని నేను చేస్తాను ఓహో అని
చాటింపు వేసుకుని చెయ్యరు. వాగ్దానాలు చేస్తారు, వాగ్దానాలు తప్పిపోతారు. వాళ్ళకి మనస్సాక్షి ఏమో అనిపించదు. అయ్యో దేవుని సంఘంలో నేను పాపం చేశానే, తప్పు చేశానే, ప్రమాణం చేశానే, వాగ్దానం చేశానే, చేయలేకపోయానే, చెయ్యాలి, చేయకపోతే ఎందుకు నా బ్రతుకు ఈ బ్రతుకు అని అనుకోరు. ఎప్పుడు అయిపోయిందిలే అని వదిలేస్తారు. దోరక అలాంటిది కాదు. మంచి పనులు చేసింది, సత్క్రియలు చేసింది. ఆ సత్క్రియలే ఆమె గొప్ప అలంకారముగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. నీకు ఏదన్నా మంచి అలంకరణ ఉందా? ఆత్మీయంగా దేవుని కోసం ఒక మంచి పని చేయగలిగావు నువ్వు? ఒక కార్యం వచ్చిందంటే ఆ కార్యం చేయటానికి విశ్వాసుల్లో ప్రేరణ రావాలి, ప్రేరేపణ రావాలి. ఈ మందిరం కడతానికి ప్రారంభించిన జనాల్లో ఆర్థికపరమైన ఎన్నో ఇబ్బందులు ఏమీ లేనప్పుడు దేవుడు కొందరిని సంఘంలో ప్రేరేపించారు. వారు తమకున్న బంగారాలను ఇచ్చారు, త్యాగం చేశారు, కష్టపడ్డారు, మంచి పనులు చేశారు, సంఘానికి పునాదిని వేసుకోగలిగి ఉన్నారు. ఇప్పుడు కూడా దేవుని సందులో కొన్ని కార్యాలు చేయాలంటే విశ్వాసులు జిడ్డుగా, పిసినారులుగా, స్వార్థపరులుగా ఉండకూడదు. దేవుని పని కొరకు నేను ఉన్నాను అని ముందుకు వచ్చేవాళ్ళకి ఎప్పుడు కూడా భేదాలు లేదు. మాకు ఏమీ లేదండి, మాకు సంపాదన లేదండి, మాకు వచ్చే తక్కువ అండి, మేమేం చేయగలమండి. నువ్వేం చేయకపోతే దేవుడు నీకేం చెయ్యడు. లేమిలో నీవు దేవుని కోసం చేసినప్పుడే దేవుడు నీ కార్యాలని దృష్టిస్తాడు, నీ అవసరాలు దేవుడు తీరుస్తాడు. నాకు ఏమీ లేదు, నేనేమి చేయలేను అనుకుంటే నువ్వు ఎప్పటికీ అలాగే ఉంటావు. ఎంత వేసినా గొర్రెకి బెత్తిడే తోకనట్టుగానే నీ బ్రతుకు అలాగే ఉండిపోతుంది. కానీ దేవుని కొరకు ఎవరైతే చేయటానికి పూనుకుంటారో, డబ్బును ఆశించకుండా దేవుని పరిచయం కొరకు ఖర్చు పెడతారో, దేవుడు అన్ని విధాలుగా వారిని దీవిస్తాడు. సమృద్ధి అయినటువంటి దీవుని ఇస్తాడు, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆయుష్కాలను పెంచుతాడు. అంతేకాదు దేవరాజ్యాన్ని వారి కొరకు ఆయన శతపరుస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక సత్క్రియలు అనే అలంకరణ మనకు కావాలి. సంఘములో సత్క్రియల చేత వల్ల మనం అలంకరించుకోవాలి. 4వది అక్షయాలంకారం. క్షయమైన అలంకరణ నశించేది. పడిచోడుగా ఉన్నప్పుడు చాలా మంచిగా అలంకరించుకుంటారు, ముస్తాబు అయిపోతారు. ముసలమ్మ అయిపోయిన తర్వాత అలంకరించుకుంటే, మా అమ్మ పూలు పెట్టుకోవే, ఎర్రకో కట్టుకోవే, నగలు పెట్టుకోవే, గాజులు వేసుకోవే అంటే ఏముంటుంది? వసే మనవల నాకెందుకే, ఇప్పుడు ముసలిదానికి ఎందుకే, నా మూతిపళ్ళు ఊడిపోయినవి, నా తల ఎండ్రుకలు రాలిపోయినవి, నా శరీరము ఒట్లు పోయింది, మడతలు పడిపోయింది, నాకెందుకే, నన్నెవడు చూస్తాడు ఇప్పుడు? ఇది బాహ్య సంబంధ అలంకరణ, ఇది తాత్కాలికమే. కానీ ఆత్మీయ అలంకరణ నిరంతరము నిలుస్తుంది. హల్లెలూయా. చూడండి, పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో పేతురు భక్తుడు చక్కని మాట రాస్తున్నాడు. మొదటి పేతురు 3:4 సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమను అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వరూపం మీకు అలంకారముగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. హల్లెలూయా. మంచి స్వభావం కలగ వానికి హృదయానికి సంతోషం ఇస్తుందని సామెతలు 14:14 వ్రాయబడ్డది. మంచి వాని స్వభావం వానికి సంతోషం ఇస్తుందంట. ఇక్కడ అక్షయాలంకారము, గుణమనే అలంకారాన్ని అలంకరించుకోవాలి. ఈ లోక సంబంధ అలంకరణ కాదు. సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమను అక్షయాలంకారం కలిపి హృదయపంతరంగా స్వభావం మీకు అలంకారంగా ఉండాలి. హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి, హృదయాన్ని అలంకరించుకోవాలి. వాక్యముతో, ప్రార్థనతో, భక్తితో, విశ్వాసముతో అలంకరించుకోవాలి. హల్లెలూయా. 5వది
జ్ఞానమని అలంకరించుకోవాలి. జ్ఞానం. సొలొమోను జ్ఞానము చేత అలంకరించబడ్డాడు. దేవుడిచ్చిన జ్ఞానము చేత 40 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలన చేశాడు తెలివితో. జ్ఞానం. ఈరోజు జ్ఞానానికి కొదవలేదు. ఏ మార్గములో చూసిన జ్ఞానం కనబడుతుంది. దేశంలో ఎంతోమంది జ్ఞానం చేత గొప్పవాళ్ళు అవుతున్నారు. కనుక క్రైస్తవ తల్లిదండ్రులారా, మీ పిల్లలకు జ్ఞానాన్ని నేర్పించండి. మీకు చదువులు లేకపోయినా మీ పిల్లలు జ్ఞానవంతులు కావాలి, చదువుకోవాలి. ఏ తల్లిదండ్రులనే బిడ్డలకి ఆ తల్లిదండ్రులు బిడ్డలకు ఎలాగ సమకూరుస్తారు? తల్లిదండ్రులకు కూర్చేవాళ్ళు ఉన్నారా ఈ దినాల్లో? తల్లిదండ్రులను సుఖపెట్టేవాడు ఉన్నారా? జ్ఞానం. మీ పిల్లలకు జ్ఞానం నేర్పించాలి. అబద్ధాలు నేర్పించవద్దు. ఇక్కడదక్కడ చెప్పి నేర్పించవద్దు. మీ పిల్లలకి సోకులు బడాయి నేర్పించకండి. సాదాసీదాగా ఉండాలి క్రైస్తవ బిడ్డలు. మంచి వస్త్రాలు. క్రైస్తవ పిల్లలు ఎలాంటి అలంకరణ చేసుకున్న వాడు అందంగానే ఉంటారు. విడ్డూరమైన అలంకరణ అక్కర్లా. జ్ఞానమే అలంకరణ. ఆ నల్లమ్మాయి ఎత్తుగా ఉంది, హైదరాబాద్ తిరుగుతుంది ఇప్పుడు, మెసేజ్ చేసిన అమ్మాయి సుందరి, ప్రపంచ సుందరి అంటే ఆమె నల్లగా ఉంది. ఎలాగైంది సుందరి? ఆమెలో నడుగువ, తెలివి, జ్ఞానం, నమ్రత, విధేయత. ఈ రోజున ఆడపిల్లలు ఉంటుందా విధేయత? పాస్టర్ గారు చిన్న విషయంలో గద్దిస్తేనే కోపం వచ్చేస్తుంది, బయటికి వెళ్తే తిడుతున్నారు, వయసు చూడట్లేదు, విమర్శిస్తున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి ఈ రోజున. మార్పు చెందగలుగుతున్నారా? అది జ్ఞానం అనిపించుకుంటుందా? దైవజనులు కూర్చోబెట్టి ఎందుకు బోధిస్తున్నారు, ఎందుకు గద్దిస్తున్నారు? మన క్షేమం కోరే కదని ఆ కొంచెం కూడా నింగిత జ్ఞానం ఉండదా? ఆలోచన ఉండదా? నన్నంటాడా? అందరిలో నా పరువు తీసేస్తాడా? అదేంటి మూర్ఖత్వం, జ్ఞానం కాదు. సంఘము దేవుని బిడ్డలు జ్ఞానము చేత అలంకరించుకోవాలి. జ్ఞానం. గమనించారా? సామెతలు 3వ అధ్యాయము 21, 22 వచనాలు. 3:21, 22లో ఇలా ఉంది: నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకునము, వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకము. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగా ఉండును. హల్లెలూయా. లెస్సైన జ్ఞానం ఎలాగుంటుంది? నీకు జీవాన్ని ఇస్తుంది, నీ మెడకు అది అలంకారంగా ఉంటుంది. కాసుల పేరు కాదు, మెడలో వేసుకుని గొలుసు కాదు. జ్ఞానం, దైవ జ్ఞానం, అసలైన శిస్సమైన జ్ఞానము ఎవరికి వస్తుందంటే ప్రతిదినము దేవుని వాక్యాన్ని చదివేవాడికి. దేవుని వాక్యము చదవనాడు వాడికి అసలు జ్ఞానము దేవుడు ఎవడో ఆ ఉన్నది కూడా చేస్తాడు దేవుడు. జ్ఞానం రావాలంటే, వివేకం రావాలంటే వాక్యమును చదవాలి, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. 6వది విధేయతను అలంకరించుకోవాలి. దేన్ని అలంకరించుకోవాలి? ఎంతమందికి ఉంది విధేయత? అబ్బే నాకు తెలిసి తిరుగుబాటు చేయటమే మనకు తెలుసు. తిరుగుబాటు చేయటం అనేది మనం పొందుకున్న వరం. అది దేవుడిచ్చిన వరం కాదు, అది దైవిచ్చిన వరం. అది మాటకి తిరుగుబాటు చేయటం, ఎదురు దాడి చేయటం, అడ్డం పెరగటం, సహించుకోలేకపోవటం, కోర్చుకోలేకపోవటం, అది సంఘంలో అయినా, సమాజంలో అయినా, ఇంట్లో అయినా, ఎవరైనా సరే, బిడ్డలైనా సరే, తల్లిదండ్రులు వాడు ఎంత దుష్టులైనా, త్రాగుబోతులైనా, వాడు దుర్మార్గులైనా కానీ వాడు జన్మనిచ్చిన వాడు కనుక వాడు మాటకు లోపడటం అనేది బిడ్డలు నేర్చుకోవాలి. సంఘములో విశ్వాసులు దైవజనుడిగా బోధకు విధేయత చూపించాలి, దేవుని మాటకు విధేయతను చూపించాలి. ఆ విధేయత చూపిస్తే నీ జీవితము ఏదంటారు కదా, 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది.
విధేయత. పేతురు పత్రికలో చూస్తాం 3వ అధ్యాయం, 1 పేతురు 3వ అధ్యాయము 5వ వచనం, 3:5లో అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండడం చేత తమ్మును తాము అలంకరించుకునిరి. ఇక్కడ ఎలాగ అలంకరించుకున్నారు? లోబడుట చేత తమ స్వపురుషులకు. అంటే ఆత్మీయ అర్థం ఏంటి తెలుసా? పురుషుడు, స్వపురుషుడు అంటే భర్త. సంఘానికి భర్త ఎవరు? యేసుక్రీస్తు. కనుక సంఘము యేసుక్రీస్తుకు లోబడు చేత అది ఏమొస్తుంది? అలంకారం వస్తుంది, విధేయత. సంఘము విధేయత చూపించాలి, సంఘము లోబడాలి, క్రీస్తు మాటకు లోబడాలి, క్రీస్తుకు లోబడాలి. అదే ఆమెకు అలంకారం. కొన్ని సంఘాల్లో తిరుగుబాటు, గొడవలు, దెబ్బలాట్లు. పాస్టర్ గారు వాక్యం చేసిన తర్వాత కిందకి వెళ్తారు, బీల్ట్ పట్టుకుంటారు. ఏమంటారా అంటారు, ఇంకా ఎర్రా ఎవరి కోసం చేసావు బోధ? మా కోసమే చేసావు కదా అని ఆయన పట్టుకుని తన్నటం, కొట్టడం, సంఘాలు గ్రూపులు అయిపోవటం, తన్నుకోవటం, రకరకాలు చూస్తున్నాం. వాటి సంఘాలు విధేయత ఎక్కడ ఉంటుంది? లేదు. అలాగని అధికారం ఉందని సేవకుడు ఇష్టారాజ్యం చేయకూడదు, పెత్తనం చెలాయించకూడదు, ప్రేమతో వాక్యాన్ని బోధించాలి. అధికారం చెలాయించకూడదు. అధికారం ఎక్కడైతే చెలాయిస్తామో అక్కడే సమస్యలు వస్తాయి, తగ్గులు వస్తాయి. మన బోధలు ప్రేమతో ఉండాలి, మన గద్దింపులు ప్రేమతో ఉండాలి. సంఘం లోబడాలి, విధేయత చూపించాలి. విధేయత దేవునికి ఇష్టమైన అలంకారం. మన వరుడు యేసుక్రీస్తు. సంఘం అలంకరించుకోవాలి. ఎఫెసీ 5:24లో ఉంది. 5:24లో సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా అంటాడు. అక్కడ సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా. మరి ఈ సంఘము క్రీస్తుకు లోబడుతుందా? వాక్యానికి లోబడుతుందా? క్రీస్తు బోధకు లోబడుతుందా? నువ్వు లోబడితే దేవుడు నిన్ను హర్షిస్తాడు, నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను దీవిస్తాడు, నీ అవసరతలు తీరుస్తాడు, తన కృపను నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. కనుక ఈ విషయంలో మనము విధేయతను చూపించాలి క్రీస్తు దగ్గర. చివరగా దీన మనస్సును అలంకరించుకోవాలి. మనం ఏ మనస్సు? ఎంతమందికి ఉంది దీన మనస్సు? దీన మనస్సుకు వ్యతిరేక పదం ఏం చెప్పండి? తిరుగుబాటు మనస్సు. ఏ మనస్సు ఉంది మనకు? దీన మనసా, తిరుగుబాట? పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, 5:5లో చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివారి ఎడల దీన మనసున వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపనిచ్చును. ఆయన ఎవరికి కృపనిస్తాడు? దీనులకు, అహంకారులు కాదు. అందుచేత విశ్వాసులు దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. సంఘానికి దీనత్వం చాలా అవసరం. అదే నొక్కు చెప్తున్నాడు పేతురు. దేవుని పిల్లలమైన మనము దీనులముగా దీన మనస్సును అలంకారముగా అలంకరించుకోవాలి ప్రభు చెప్తున్నాడు. మత్తయి సువార్త 11:29లో యేసయ్య అన్నాడు, ఏమన్నారు తెలుసా? నేను సాత్వికుడను, దీన మనసు గలవాడు కనుక మీరు నా యొద్దకు వచ్చి నా కాడిని ఎత్తుకుని నా దగ్గర నేర్చుకోండి అన్నాడు. నా కాడిని ఎత్తుకోండి, నా యొద్ద నేర్చుకోండి. ఏమి నేర్చుకోవాలి? నేను సాత్వికుడను, మనం ఆరాధించే మన ప్రభువు కోపిస్తు కాదు, ఆయన పాపిస్తు కాదు, ఇక ఏ ఇష్టి కాదు. ఆయన సాత్వికుడు, దీన మనసు కలిగిన వాడు. లోకానికి తన దీనత్వాన్ని కనిపరిచాడు. యేసు సాత్వికుడు. సంఘము క్రీస్తు నుంచి ఏం నేర్చుకుంటుంది? దీన మనసు. నేర్చుకోవడం కాదు, దాన్ని వస్త్రముగా ధరించుకోవాలి. ఏ వస్త్రం ఉండాలి మనకి? అంచేత అహంకారమైన వస్త్రాన్ని మనం వెళ్ళే ముందు తీసేద్దాం.
తీసి ఏ వస్త్రం ధరించిన వెళ్ళాలి మనము? దేన మనసు అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. దేన మనసు అనే వస్త్రం లేనప్పుడు బుర్ర తిరుగుడు ఎక్కువ ఉంటుంది, పింక్ మాటలు వస్తాయి, పొగరు మాటలు వస్తాయి. నాకు చెప్పుకో, అదే మాట్లాడుకో, నాకు చెప్పావులే, నువ్వేం తెలుసుకో, నాకు చెప్పావులే, నాకు తెలుసు, ఏం చేయాలి నాకు తెలుసు. కొంతమంది చిరాకు పొర్రాకులు ఇసురేస్తూ ఉంటారు, చెప్తే ఇష్టపడరు, అసలు బోధకి ఇష్టపడరు. ఎవరని చెప్పి ఇష్టపడరు, నాకు తెలుసులేమా, నాకేం చెప్పక్కర్లేదు నువ్వు అంటారు. అదేంటి తెలుసా? అహంకార హృదయం. అహంకారం అని ఆ బట్టను తీసివేయాలి. దీన మనస్సు వస్త్రాన్ని మనం ధరించుకో. దేవుడు కోరుకునే అలంకారం గురించి మనము విన్నాము. అన్నిటికంటే ముఖ్యంగా అసలు ఈ రక్షణ అనే వస్త్రం లేకపోవటం వల్లనే ప్రమాదం వస్తుంది. రక్షణ అనే వస్త్రం మనకు ఉంటే ఆటోమేటిక్ ఇవన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. దేవునికి ఇష్టమైన సంఘంగా మనం ఉండాలి. యేసయ్య వచ్చినప్పుడు ఎత్తబడే సంగమగా, యేసుని ఎదుర్కొనే సంగమగా, అది ఆకాశములో ఆ విందులో పాలు పొంది యేసుతో ఆనందించే సంగమగా ఉండాలని మనం కోరుకుందాము, ప్రార్థన చేద్దాం. అటు కృపను దేవుడి మీకు సమృద్ధిగా దయచేయను గాక. పరమ తండ్రి, నీవు ఇచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు. దేవుడు కోరుకునే అలంకారం గురించి మాతో చాలా విషయాలు మాట్లాడారు. వాక్యాన్ని విన్నాము, దాన్ని మర్చిపోకుండా ఆ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకుని ఆ ప్రకారంగా మేము జీవించటకు సహాయం చేయండి. బలపరచండి సంఘాన్ని, జరగబోయే కార్యాన్ని దీవెనకరంగా జరిగించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.